హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాను సిస్టర్స్. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మన వీడియో 10 మందికి షేర్ అవుతుంది అనమాట. మీరు ఇచ్చే సపోర్టు ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ. ఇంతవరకు మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇదైతే సంక్రాంతి రోజు బ్లాగ్ అనమాట. లేట్ అయింది వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి. ఇలా అయితే ఇంటి ముందు ముగ్గేసేసుకున్నాము సంక్రాంతి రోజు. చెప్పా కదా, రోడ్డు కాబట్టి ఒక గంట కూడా ఉండదండి, అందుకే చిన్న చిన్న ముగ్గులే వేసేస్తాము. ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాము. అమ్మ అయితే పూజ చేస్తుంది. పొంగల్ అయితే ప్రసాదంగా పొంగల్ చేసి పెట్టాము. ఇక్కడైతే అమ్మ దీపం ముట్టిస్తుంది. కొబ్బరికాయ కొట్టుకొని పొంగల్లో పెట్టుకొని సంక్రాంతి రోజు కాబట్టి పూజ చేసుకుంటున్నాము. మనం డైలీ చేసుకునే పూజ కంటే కొంచెం ఫెస్టివల్ టైంలో కాబట్టి కొంచెం స్పెషల్గా చేస్తాం అన్నమాట. అవును కదా, అందరి ఇంట్లో అంతే చేస్తారు. డైలీ చేసేదానికంటే ఫెస్టివల్ రోజు కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇక్కడైతే అమ్మ పూజ చేస్తుంది. మేము కూడా అందరం రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టేసుకున్నాం. మీరు కూడా దండం పెట్టుకోండి దేవుడికి. అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడైతే అమ్మ కొబ్బరికాయ కొడుతుంది. మా చెల్లి వాళ్ళ పాప అనమాట, పక్కన మా అమ్మ పక్కనే ఉంటుంది. నేను చేస్తా అని. ఇక్కడైతే మా అమ్మ కొబ్బరికాయ కొట్టింది. అందరు దండం పెట్టుకోండి మీరు కూడా. అందరు బాగుండాలి. ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి మనకి ఇయర్ స్టార్టింగ్లో వచ్చే ఫెస్టివల్ సంక్రాంతి కాబట్టి చాలా స్పెషల్గా ఉండాలి. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు పూజ చేసుకున్నారా సంక్రాంతి రోజు? ఈ వీడియోలో గోమాత ఉంది చూసారా? గోమాత విగ్రహం వెండిది అనమాట. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆవును తీసుకొస్తారు కదా, ఆవును తీసుకొచ్చేటప్పుడు ఈ గోమాత విగ్రహాన్ని కూడా అమ్మ నాన్న ఇంట్లోకి తీసుకొచ్చారనమాట. ఫస్ట్ ఆవును పంపించిన తర్వాత గోమాత విగ్రహంతో పాటు ఇంట్లోకి అయితే వచ్చారు. అప్పుడే సత్యనారాయణ వ్రతము, గౌరీ వ్రతం అయితే చేశారనమాట. గోమాత అనేది ఆవును తీసుకురావడమే కాదు, గోమాత విగ్రహం కూడా తీసుకొస్తే మంచిదని పంతులు గారు అయితే చెప్పారు. అందుకని గోమాతను కూడా వెండిది తీసుకొచ్చారు. వెండి విగ్రహం గోమాతది ఇంట్లో ఉంటే చాలా మంచిది కూడా, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అంతే అండి పూజ. ఇక్కడైతే శారీ అయితే వచ్చేసరికి మన పిఆర్ డిజైనర్ కలెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అనమాట. చాలా ఫ్రెండ్లీ బడ్జెట్, మన లేడీసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేయండి, పిఆర్ డిజైనర్ కలెక్షన్. చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సేల్ చేసుకుంటున్నారు కూడా. చాలా మన ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుంది. ఈ శారీ అయితే మొత్తం పర్ల్స్ అనమాట, అంచుకైనా సరే చూసారా, చిన్న చిన్న బటన్స్ తోటి పర్ల్స్ అయితే ఉన్నాయి. ఇది సపరేట్ బ్లౌజ్ పీస్ 1 మీటర్ ఉంటుంది. శారీ వచ్చేసరికి 6.6 ఉంటుంది. శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. పింక్ కలర్ శారీ అవైలబుల్ ఉన్నాయి పిఆర్ డిజైనర్ కలెక్షన్స్. ఫెస్టివల్కే కాదు, నార్మల్గా కూడా చాలా కొత్త కలెక్షన్ అయితే పిఆర్ డిజైనర్ కలెక్షన్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి సెర్చ్ చేయండి, మెసేజ్ చేయండి కావాలనుకుంటే. చూసారు కదా, శారీ చాలా చక్కగా ఉంది. శారీ కూడా స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగుంది. ఒకసారి సెర్చ్ చేసి మీకు కావాలంటే మెసేజ్ చేయండి, వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. లేడీసే ఉంటారు అక్కడ. పిఆర్ డిజైనర్ కలెక్షన్స్ మర్చిపోవద్దు, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. ఇక్కడైతే మేము బయటకు వెళ్తున్నాము. పిల్లలకి డైలీ యూజ్ క్లాత్స్, బట్స్ ఏమైనా కావాలి అంటే డైలీ యూజ్కి బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఫెస్టివల్ షాపింగ్ అయితే కాదనమాట, నార్మల్గా డైలీ వేర్కి ఇంట్లో వేసుకోవటానికి, స్కూల్కి అప్పుడప్పుడు సివిల్ డ్రెస్ వేస్తాం కాబట్టి డైలీ యూజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఫెస్టివల్ షాపింగ్ అయితే ఏం చేయలేదన్నమాట ఈసారి. ఉన్నాయే వేసేసాము. ఆల్రెడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామే కాబట్టి అంత అవసరం లేదనిపించింది. ఇక్కడ దారిలోనే షాపింగ్ వెళ్తూ మధ్యలో అయితే కొత్తపట్నం బీచ్ అయితే ఆగామన్నమాట. ఒక 1 అవర్ అట్లా 2 అవర్స్ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే కదా పిల్లలు, అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకెళ్తే పిల్లలకు కూడా రిలాక్స్ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా.
చదువులని, ఎగ్జామ్స్ అని కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు పిల్లలు కదా అని మధ్యలో అయితే ఆగాము ఇక్కడ కొత్తపట్నం బీచ్. ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూసారా మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు అలలు వచ్చిపోతూ ఎంత చక్కగా ఉంటుందో. లోపలికైతే పోనీ లేదు, అసలు బీచ్ కని రాలేదు కాబట్టి డ్రెస్సెస్ కూడా అవే వేసామన్నమాట. స్పెషల్గా బీచ్ కని వచ్చి ఉంటే ఆల్రెడీ వీళ్ళకి డ్రెస్సులు ఉన్నాయి. స్కూల్ తరపు నుంచి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళారు. అక్కడే డ్రెస్ కోడ్ ఇచ్చారనమాట. ఆ డ్రెస్సెస్ ఉన్నాయి, అవే వేసుకొని వచ్చేవాళ్ళు కదా. అందుకని స్పెషల్గా ఏం రాలేదు కాబట్టి మధ్యలో ఆగి ఒక గంట అట్లా పీస్ఫుల్గా పిల్లలకు కూడా రిలాక్స్ ఉంటుందని తీసుకొచ్చాము. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందన్నమాట. లోపల దాకా ఏం పోనీ లేదు, బయటే ఉన్నారు పిల్లలు. అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకెళ్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లోనే ఉంచకుండా పిల్లల్ని ఇలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. నేనైతే అక్కడే ఉండి చూసుకుంటున్నా ఉన్నాను అనమాట, పిల్లలు లోపలికి వెళ్తారేమో అని. చూడండి చుట్టూ కూడా అసలు జనాలు అయితే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి, సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి చాలా మంది వచ్చారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వెనకాల చూసారా హార్స్ రైడింగ్ కూడా ఉంది పిల్లలకు కావాలంటే. ఈ ఫెస్టివల్కి మీరు బయటకు ఎక్కడికి వెళ్ళారు? కొంతమంది అయితే మూవీస్కి వెళ్తున్నారు, ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు. మూవీస్ అయితే రిలీజ్ అయినాయి కదా, మూవీస్కి కూడా వెళ్తూ ఉంటారు. ఫెస్టివల్ టైము హాలిడేస్ వస్తేనే కదా కొంచెం రిలాక్స్గా ఉండేది. హాలిడేస్లో ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే ఫుడ్ టైం అయిందనమాట, అందుకని రెస్టారెంట్కి అయితే వచ్చాము. రోజు ఏం బయట ఫుడ్ ఏమి ఉండదు, ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడే కదా పిల్లలకు కూడా కొంచెం బయట ఫుడ్డే కాబట్టి ఎప్పుడు ఏం తినరు, ఎప్పుడన్నా ఒకసారి అంతే. ఇంకా రేరుగా ఎప్పుడు ఇంట్లో ఫుడ్ అన్నా కానీ పిల్లలకు బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా బయట ఫుడ్ కూడా అనమాట. పిల్లలు అంత ఇష్టంగా ఏం తినరు బయట ఫుడ్ అనేది, ఇంట్లో చేసుకున్నంత ఇదిగా బయట అయితే ఉండదు కదా. అందుకని రెస్టారెంట్కి అయితే తినడానికి వచ్చాము. అయిపోయింది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చాము డీమార్ట్కి. ఇక్కడ డీమార్ట్లో మంచి కలెక్షన్ అయితే ఉంటుంది, పిల్లలకి డైలీ యూజ్వి చాలా బాగుంటాయని డీమార్ట్కి అయితే వచ్చాము, ఒంగోలు డీమార్ట్కి. చూస్తున్నాం కొన్ని కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే అవైలబుల్ లేవు కూడా. పిల్లలకైతే డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ సాఫ్ట్ క్లాత్ అయితే ఉంటుంది, మెటీరియల్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే మా పాప చూపిస్తుంది ఫ్లవర్ వాజ్ బాగుంది కదా మమ్మీ అని. ఇవైతే తీసుకున్నాము డైలీ యూజ్ కొన్ని, పిల్లలు అయితే ట్రై చేస్తున్నారు ట్రైలర్ రూమ్ దగ్గర ఉండి. డైలీ యూస్కి ఇదే బెస్ట్, కొంచెం మన బడ్జెట్లో కూడా ఉంటుంది కాబట్టి డైలీ యూస్కి ఇవే బెస్ట్ ఉంటాయి పిల్లలకి. డైలీ యూస్ కూడా డ్రెస్సులు కంఫర్ట్గా ఉంటాయి పిల్లలకి. ఇవైతే అందరైతే షాపింగ్ చేసేసారు, ట్రేలో వేసుకొని బిల్లు అయితే వేయించడానికి అయితే వచ్చామన్నమాట. ఇంతే అండి ఈ వీడియో. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.